అందరికీ హాయ్, నేను మిలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు పాయసం చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. పెసరపప్పు పాయసం అనేది చాలా హెల్తీ కూడా. ఒక కడాయి పెట్టుకోవాలి, వేడి చేసుకోవాలి. పెసరపప్పు ఒక కప్పు తీసుకోవాలి. తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి అంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. అప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. అప్పుడే పప్పులో ఉన్నటువంటి లోపలి భాగం మొత్తము ఫ్రై అవుతుంది. అప్పుడే పాయసం అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసుకొని 2 టైమ్స్ అన్న 3 టైమ్స్ అన్న మంచిగా క్లీన్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్నాం చూడండి. పెసరపప్పు ఇలా క్లీన్గా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి విజిల్ అయితే పెట్టుకోవాలి. ఒక విజిల్. మీకు కావాలంటే డైరెక్ట్గా కడాయిలో కానీ గిన్నెలో కానీ ఉడికించేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక విజిల్ పెట్టి కుక్కర్లో ఉడకబెడుతూ ఉన్నాను. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉన్నాను టేస్ట్ కోసము. సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది స్వీట్నెస్కి. ఈ విధంగా కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. మీకు ఏం డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు, బాదం, పిస్తా తీసుకున్నాను. ఈ 3 కూడా తీసుకొని చిన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో జాంగ్రీ వేసుకోవాలి. బెల్లం ఒక కప్పు వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసాను. బెల్లం అనేది 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. తక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లం అనేది కరిగిపోయింది చూడండి. ఇలా కరిగిపోయినప్పుడు మనం కలుపుతూ ఉండాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాము, కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇందులో ఏమన్నా డస్ట్ ఉంటే మీరు వడగట్టుకోవచ్చు. నాకైతే క్లీన్గా ఉంది, నేనేం వడగట్టుకోవట్లేదు. ఈ విధంగా కొద్దిగా పొంగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుంటేటట్టు ఉడకపెట్టుకోవాలి. అప్పుడే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా ఉడికించుకుంటే బాగుండదు. పాయసంలో అక్కడక్కడ కొద్దిగా పలుకులు తలిగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని ఇప్పుడంతా వేసేసుకోవాలి. మూంగ్ దాల్తోటి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉండలు ఎక్కడ కూడా ఉండకుండా పూర్తిగా కరిగించుకోవాలి. పాకంలోనే ఇదంతా కూడా మనం కలుపుకుంటూ ఉన్నాము. కొద్దిసేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మిల్క్ అనేది యూజ్ చేయాలి. మిల్క్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కోకోనట్ మిల్కే వేస్తూ ఉన్నాను. 1.5 కప్పు కోకోనట్ మిల్క్ వేస్తున్నాను. మీకు కావాలంటే 2 కప్స్ నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, రెగ్యులర్ మిల్క్. ఈ కోకోనట్ మిల్క్ వల్ల పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కోకోనట్ మిల్క్ అనేది చాలా హెల్తీ కదా, చాలా మంచిది కూడా. అప్పుడప్పుడు ఈ మిల్క్ కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మిల్క్ వేసిన తర్వాత కొద్దిగా లూజ్ అయింది కదా, మనం కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతూ ఉంది. డ్రై ఫ్రూట్స్ మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటివి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా గీ వేసాను. గీ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, గీ కరుగుతూ ఉంది. మనకు చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా పెసరపప్పు పాయసం అయితే మనకు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.